అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మైరా మీడియా. జనసేన టీడీపీ కూటమిలోకి బీజేపీ రావడం మైనస్ అవుతుందా ప్లస్ అవుతుందా అనే అంశం మీద మనతో మాట్లాడడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణరాజు గారు మనతో ఉన్నారు. అని అడుగుదాం. నమస్కారం అండి కృష్ణరాజు గారు. నమస్తే గారు. వైఎస్ఆర్సీపీ ఒకవైపు కూటమిగా ఒక 3 పార్టీలు అయితే రాబోతున్న తరుణంలో మొదట అనుకున్నారు టీడీపీ జనసేన వెళ్తున్నాయి అని కూడా. కొన్ని అనూహ్య పరిణామాలు ఢిల్లీలో జరిగినటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీజేపీ కూడా మన రాష్ట్రంలో ఈ కూటమిలో కలిసిందనుకోవచ్చు. అసలు ఏంటి అంటే టీడీపీ జనసేన కూటమిలోకి బీజేపీ వచ్చి కలిసి చేరడం చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ మైనస్ అవుతుందా ప్లస్ అవుతుంది అనుకుంటున్నారా మీరు? కోటేశ్వరరావు, ఇది చాలా ఆసక్తికరమైన పరిణామం. భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో ముఖ్యంగా మన ఉత్తర ప్రాంతంలో, ఉత్తర భారతదేశ ప్రాంతంలో చాలా బలంగా ఉంది. దక్షిణాదిన అది పోరాడుతుంది, వీక్గా బలహీనంగా ఉండి తన ఫుట్హోల్డ్ ఏర్పాటు కోసం ప్రయత్నిస్తూ ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి వారికి గత ఎన్నికల్లో 100 కన్నా తక్కువ ఓట్లు వచ్చినాయి, బాగా తక్కువ వచ్చినాయండి అవి. అయినప్పటికీ కూడా ఆ పార్టీలో పెద్దగా మార్పు అయితే రాలేదు. అంటే ఆ పార్టీని ఇక్కడ బలోపేతం పుంజుకోవడానికి వాళ్ళు పెద్దగా ప్రయత్నించలేదు. సోమవీర్రాజు సమయంలో కొంత ప్రయత్నం జరిగినప్పటికీ కూడా ఆ తర్వాత ఆయన కూడా మార్చేశారు. వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే ఈ ఎన్డీఏ కూటమిలోకి పవన్ కళ్యాణ్ చేర్చుకోవడం అనేది ఒక తప్పుగా నేనైతే భావిస్తాను. బీజేపీ పవన్ కళ్యాణ్తో సంబంధం లేకుండా ఇక్కడ బీజేపీ స్వతంత్రంగా ఎదిగే ప్రయత్నం చేసి ఉంటే వారికి ఇప్పుడు ఒక 4%, 5% ఓట్లు పెరిగేది, ఖచ్చితంగా పెరిగేది. సరే, అదొక తప్పు జరిగింది. వాళ్ళు పవన్ కళ్యాణ్కి గతంలో ఒక 6% ఓట్లు ఎన్ని వచ్చినాయి కదా, వారితో పాటు మనం కలిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో వాళ్ళు ఎన్డీఏలో జాయిన్ చేసుకున్నారు. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే ఎన్డీఏలో పవన్ కళ్యాణ్ ఉన్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ మీద చంద్రబాబు నాయుడు ప్రభావం అనేది చాలా స్పష్టంగా ఉంది. అందువలన పవన్ కళ్యాణ్ ఏ రోజు కూడా భారతీయ జనతా పార్టీతో కలిసి ఎటువంటి కార్యక్రమాలు చేయలేదు, అసలు షేర్ కూడా చేసుకోలేదు. కానీ ఒక స్టేజ్ను కూడా షేర్ చేసుకోలేదు. అయినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ వారు పల్లెత్తు మాట అనలేదు, ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ తప్పు పట్టలేదు, మనం కలిసి చేద్దామని చెప్పి అనలేదు. అయితే ఈ దీనితో ఒకప్పుడు ఏమన్నాయంటే పవన్ కళ్యాణ్ గారు నాకు భారతీయ జనతా పార్టీ రోడ్ మ్యాప్ ఇస్తానంది, ఇవ్వలేదని చెప్పి ఒక ఆరోపణ చేశాడు ఆయన. నిజానికి రోడ్ మ్యాప్ ఇవ్వాల్సిన భారతీయ జనతా పార్టీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ కన్నా ఈ రాష్ట్రంలో మీకే బలం ఎక్కువ ఉంది కాబట్టి మీరే చేసుకోవచ్చు కదా, ఆ పని ఆయన చేయలేదు. ఇవన్నీ ఏమైందంటే భారతీయ జనతా పార్టీకి ఒక రకంగా చెప్పాలంటే ఆ పార్టీకి పెద్ద మైనస్గా మారిందండి. అటువంటి మైనస్గా ఉన్న తరుణంలో కానీ ఇక్కడ ఒక చిన్న డౌట్ అండి నాకు. అంటే ఎన్డీఏలో పవన్ కళ్యాణ్ చేరడం వల్ల బీజేపీ బలోపేతం చేసుకోవడానికి ఎందుకు ఆటంకంగా మారాడంటారు? భారతీయ జనతా పార్టీకి సంబంధించి వారికి దగ్గర కొన్ని బలహీనతలు ఉన్నాయి మీకు. అదేమిటంటే భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా కేంద్ర నాయకత్వం మోడీ, అమిత్ షా గారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో చాలా సన్నిహితంగా ఉండేవారు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారికి మోడీ గారు దాదాపు 23 సార్లు ఇంటర్వ్యూ ఇచ్చాడు ఆయన ఈ 5 ఏళ్లలో. భారతదేశంలో ఏ ముఖ్యమంత్రికి అన్ని సార్లు ఇంటర్వ్యూ ఇవ్వలేదు. అలాగే జగన్మోహన్ రెడ్డి అంటే మోడీ గారికి పుత్రవాత్సల్యం ఉందని చెప్పి స్వయంగా నిర్మలా సీతారామన్ గారు చెప్పారు. అంటే ఒక రకమైన ఆప్యాయత కారణం ఏమైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మనకు ఉపయోగపడతాడు అనే భావన అనేది బీజేపీ అగ్రనాయకత్వంలో ఉంది. కాబట్టి అంటే వాళ్ళు కూడా పెద్ద అగ్రెసివ్గా ఈ ప్రభుత్వం మీద వెళ్ళలేదు వాళ్ళు. రెండోది, ఈ పార్టీకి సంబంధించి పవన్ కళ్యాణ్ మీద నమ్ముకోకుండా వీళ్ళంతా వీళ్ళే దాన్ని డెవలప్ చేసుకుంటే బాగుండేది. అటువంటి ప్రయత్నం కూడా చేయలేకపోయారు. కాబట్టి ఏంటంటే ఇది స్ట్రాటజిక్గా, వ్యూహాత్మకంగా బీజేపీ తప్పు చేసింది. సరే, ఈ తప్పుతో ఏమైందంటే తర్వాత ఏమైందంటే ఈ కూటమిలో చేరటం అనేది భారతీయ జనతా పార్టీకి పూర్తిగా మైనస్ ఇష్టం కూడా లేదనిపిస్తుంది నాకైతే. అది అంటే కానీ పవన్ కళ్యాణ్ వెళ్ళి వాళ్ళతో పదే చెప్పాడు అని ఆయన చెప్పుకున్నాడు. ఆయన నేను వెళ్ళాను మీకోసం, నన్ను మదలించారు అని చెప్పి ఆయనే తిట్టారని చెప్పి ఆయన చెప్పుకున్నాడు. అంటే పవన్ కళ్యాణ్ ఒత్తిడి మీద బహుశా బీజేపీ వాళ్ళు వచ్చి ఈ కూటమిలో జాయిన్ అయి ఉంటారు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే బీజేపీ ఈ కూటమిలో జాయిన్ కావటం వలన ఈ కూటమికి నష్టం జరిగి జగన్మోహన్ రెడ్డికి మేలు జరిగింది. ఇది విచిత్రమైన విషయంగా మనకు అనిపిస్తుంది, కానీ విచిత్రమేం కాదు అది. అదేంటంటే భారతీయ జనతా పార్టీ ఎక్కడుంటే అక్కడ మైనార్టీలు, ముఖ్యంగా ముస్లిమ్స్కి ఒక రకమైన భయం, ఆందోళన, అపోహలు, అనుమానాలు ఉంటాయి. క్రిస్టియన్స్ కూడా అట్లాగే ఉంటాయి, ఉంది అది. కాబట్టి ఏంటంటే వారు ఈ భారతీయ జనతా పార్టీ ఎక్కడుంటే అక్కడ ఆ పార్టీని ఓడించే ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగానే మీకు కర్ణాటకలో అక్కడ ముస్లిం సామాజిక వర్గాలన్నీ కూడా ఏకమయ్యి కాంగ్రెస్ పార్టీని గెలిపించాయి, మూకమ్మడికి ఓట్లేసి. అలాగే
తెలంగాణ ఎన్నికల్లో కూడా ఓల్డ్ సిటీలో తప్ప మిగతా ప్రాంతాల్లో అన్ని చోట్ల కూడా ఈ ముస్లిం సామాజిక వర్గాలని కూడా కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసాయి. ఓకే. ఆంధ్రప్రదేశ్లో కూడా రేపు అదే రిపీట్ కాబోతోంది. అది ఇక్కడైతే కాంగ్రెస్కి వేరు కానీ వైసీపీకి వేస్తారు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ మీద కోపంతో ఉన్న ఈ ముస్లిం సామాజిక వర్గాలు తెలుగుదేశం పార్టీ కానీ లేదా పవన్ కళ్యాణ్ కానీ సపోర్ట్ చేయకుండా, అంటే కనీసం ఎక్కువ మంది వారిలో అత్యధికులు జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేసే అవకాశం ఉంది. ఈ ముస్లిమ్స్ ఓట్లు అనేవి దాదాపు 40 నియోజకవర్గాల్లో వారికి ఒక కీలకమైన సంఖ్యలో ఉన్నారు వాళ్ళు. అది ప్రతి జిల్లాలో కూడా వారికి 3 నుంచి 17% ఓట్లు ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కర్నూలులో 17%, కడపలో 16%, గుంటూరులో 12%, అనంతపురంలో 11%, నెల్లూరులో 10%, చిత్తూరులో 10%, కృష్ణా జిల్లాలో 7%, ప్రకాశం జిల్లాలో 7%, ఇట్లాగా 3 నుంచి 17% ఓట్లను వారు కలిగి ఉన్నారు. డిసైడింగ్ ఫ్యాక్టర్లో ఉన్నారు. డిసైడింగ్ కనీసం 40 నియోజకవర్గాల్లో ఓటు డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉన్నారు. రేపు భారతీయ జనతా పార్టీ ఈ కూటమిలో ఉండటం వలన వీరందరూ కూడా కనీసం వీరిలో అత్యధికులు ఆ కూటమికి దూరం అయ్యే ప్రమాదం ఉంటుంది. ఆ రకంగా కూటమికి నష్టం వాటిల్లే ప్రమాదం ఉంటుంది. మీరు చెప్పిన విశ్లేషణ ప్రకారం దాదాపు 40 సీట్లలో ఆ ప్రభావం అనేది ఉంటుందంటారు. ఖచ్చితంగా ఉంటుందండి. ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఈ కూటమిలో వాళ్ళు ఉండటం వలన, బీజేపీ చేరటం వలన ఆ కూటమికి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారు కూడా ఏమి ఉపయోగపడబోగా నష్టం జరిగినా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. రెండోది, భారతీయ జనతా పార్టీలో కూడా అంతర్గతంగా కొన్ని కలహాలు వచ్చినాయి. చంద్రబాబు నాయుడు గారితో మనం పొత్తు పెట్టుకుంటే మనం నష్టపోతున్నాం. 2 వర్గాలుగా ఉన్నాయంటారు. వర్గాలు ఉన్నాయి. ఆల్రెడీ మొన్న ఒక లేఖ కూడా బయటకు వచ్చింది. కొంతమంది పార్టీ సీనియర్ నాయకులు కేంద్ర అధిష్టానానికి లేఖ రాస్తూ మమ్మల్ని గతంలో మనం వెన్నుపోటు పొడిచారు చంద్రబాబు నాయుడు, మళ్ళీ ఇప్పుడు అదే పరిస్థితి చేస్తున్నాడు ఆయన అని చెప్పి లెటర్ రాశారు. అంటే బీజేపీలో కూడా అసంతృప్తి అనేది ఉంది. ఎవరి మీద? చంద్రబాబు నాయుడు మీద. చంద్రబాబు నాయుడు మీద నమ్మట్లేదు ఎవరు కూడా. ఈవెన్ సోము వీర్రాజు గారు కూడా 14 ఎన్నికల సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీకి ఎలా వెన్నుపోటు పొడిచారో ఆయన కళ్ళకట్టినట్టు చెప్పాడు చాలా ఇంటర్వ్యూలో. కాబట్టి ఏంటంటే వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేయకపోవచ్చు. ముఖ్యంగా ఓట్ ట్రాన్స్ఫర్ అనేది కూడా ముఖ్యమైనది. ఓట్ ట్రాన్స్ఫర్ కూడా పెద్దగా జరగకపోయినా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. కానీ బీజేపీ ఇక్కడ దాదాపుగా 10 అసెంబ్లీ సీట్లు తీసుకుంది. అత్యధికంగా 8 అనుకుంటే కూటమిలో 6 సీట్లు తీసుకుంది పార్లమెంటు కోసం. అంటే ఏమీ ఇష్టం లేకుండా, లేకపోతే ఏమీ కొంత కూటమిలోకి వెళ్ళకూడదనే ఉద్దేశం లేకపోతే ఇన్ని సీట్లను తీసుకుంటారు, ఇంత ప్రయత్నాలు ఎందుకు చేస్తారు? గతంలో మోడీ గారు చంద్రబాబు నాయుడు గారిని ఎలా విమర్శించారు, జగన్మోహన్ రెడ్డిని ఎలా విమర్శించబోతున్నారు ఒకసారి మీరు పరిశీలించండి. నిన్న కాక మొన్న ఇండియా టుడే ఛానల్కి అమిత్ షా గారు ఇంటర్వ్యూ ఇస్తూ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం లేదా ఆ పార్టీ లోక్సభలో మాకు 3 బిల్లులకు వ్యతిరేకంగా ఓట్లు వేశారు. అయితే ఆ వేయటాన్ని మేము దాన్ని తప్పుగా భావించట్లేదు. ఎందుకంటే ఆ పార్టీకి సంబంధించి కొన్ని రాజకీయ సామాజిక అవసరాలు అవి ఉంటాయి, వాళ్ళ విధానపరమైన నిర్ణయాలు ఉంటాయి. దాని ప్రకారం వాళ్ళు ఓట్లు వేస్తారు, మాకు అభ్యంతరం లేని చెప్పన్నాడు ఆయన. అంటే స్మూత్గా చెప్పాడు ఆయన. ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డిని ఒక దోషిగా నిలబెట్టలేదు ఆయన. భవిష్యత్తులో కూడా అంటే జగన్ మాకు సపోర్ట్ ఇస్తాడా లేదనే డౌట్తోనేనా ఈ కూటమిలో కలిసిందనుకోవచ్చా? లేదు, కూటమిలో ఇప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి స్పేస్ ఇవ్వట్లేదండి ఆయన. నేను ఒంటరిగానే వెళ్తానని చెప్పి చెప్తున్నాడు ఆయన. ఈ 1% ఓటుతో భారతీయ జనతా పార్టీ ఏం చెప్పొద్ది? ఇంతకన్నా తక్కువ వచ్చింది అనుకోండి, 1% ఇంకా తక్కువ వస్తే ముందు మోడీ పరుగుపోతుంది అక్కడ. కాబట్టి ఏంటంటే ఆ ఫేస్ సేవింగ్ కోసం అని చెప్పి కూడా వాళ్ళు ఇక్కడ చేయొచ్చు. రెండోది, ఈ మనం ముందు దాంతో పాటు ఉందాం, ఓట్లు వస్తే వచ్చి పోతే అందరూ నలుగురితో పాటు నారాయణలాగా మనం కూడా పోతాం అనే భావన కూడా వాళ్ళతో ఉంటే ఉండొచ్చు అక్కడ. అది కాబట్టి ఏంటంటే ఈ ఎన్నికలు అనేవి ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి అంత సీరియస్ అయితే కాదు.